కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నది సామెత. కానీ అక్కడ అదే నిజమైంది. అంతరించుకుపోతున్న అరుదైన టాస్మేనియన్ డెవిల్స్ అని జీవులను కాపాడేందుకు ఆస్ట్రేలియాలోని టాస్మేనియా ప్రాంతంలోని మేరియా అనే దీవిలో వదిలారు. కొంతకాలం తర్వాత చూస్తే ఆ దీవిలో నివసిస్తున్న వేలాది పెంగ్విన్లు ఉన్నట్టుండి మాయమయ్యాయి. అంటే ఈ అరుదైన జీవులు వాటిని ఆహారంగా తీసుకున్నాయి. ఓ ప్రాజెక్టులో నిర్వహించిన ఈ తంతు ఇలా బ్యాక్ ఫైర్ అవుతుందని నిపుణులు ఊహించలేకపోయారు. నిజానికి టాస్మేనియన్ డెవిల్స్ పేరుకు తగ్గట్టుగానే డెవిల్స్ లాగే ప్రవర్తించాయి. కనిపించిన పెంగ్విన్ను కనిపించినట్టుగా ఆరగించేశాయి. అంతేకాదు 2012లో వాటిని అక్కడ వదిలేక తమ సంతతిని కూడా పెంచుకున్నాయి. కానీ అక్కడి పెంగ్విన్లతో పాటు పెద్ద సంఖ్యలో సముద్రపు పక్షులు కూడా కనిపించకుండా పోయాయి. టాస్మేనియన్ డెవిల్స్ అంతరించుకుపోవడానికి కారణం వాటికి క్యాన్సర్ సోకుతూ ఉండటమే. వాటికి మాత్రమే వస్తున్న డెడ్లీ ఫేషియల్ క్యాన్సర్ కారణంగా అవి చనిపోతున్నాయి. వాటిని రక్షించేందుకే పరిశోధకులు ఈ ప్రాజెక్టును చేపట్టారు. డెవిల్స్ అయితే క్యాన్సర్ సమస్య నుంచి బయటపడ్డాయి. కానీ వాటి బారి నుంచి అరుదైన పెంగ్విన్స్, సీబర్డ్స్ మాత్రం తప్పించుకోలేకపోతున్నాయి. ఓ ప్రభుత్వ సంస్థ సర్వే మేరకు ఇక్కడి 3000 పెంగ్విన్ బ్రీడింగ్ పెయిర్స్ కనిపించకుండా పోయాయి. దీంతో ఇప్పుడు పక్షుల కన్వర్సేషన్ ఆర్గనైజేషన్లు టాస్మేనియాలో బర్డ్ లైఫ్ గురించి ఆందోళన మొదలుపెట్టాయి. అరుదైన పక్షి జాతులు హరించుకుపోయాయని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి లేని తలనొప్పి మొదలైంది. ఓ నేషనల్ పార్క్ గా భావిస్తున్న ద్వీపకల్పంలోంచి 3000 జతల పెంగ్విన్లు మాయం కావడం చిన్న విషయం కాదని వారు వాదిస్తున్నారు. ఇది పక్షి జాతికి పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణిస్తోంది ఆ రీసెర్చ్ గ్రూప్. అయితే ఇలా సముద్రంలోని ద్వీపకల్పు ప్రాంతాల్లో పాలిచ్చి పెంచే మమ్మేలియన్ జీవులను ప్రవేశపెట్టడం తప్పుడు నిర్ణయంగా మారింది. వీటిని 2011లో ఇక్కడ ప్రవేశపెట్టక ముందు టాస్మేనియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు ఈ నిర్ణయాన్ని విని హెచ్చరించారు. డెవిల్స్ ని ఇక్కడ విడిచిపెడితే కల్లోలం సృష్టిస్తాయని ముందే చెప్పారు. దాంతో ఇప్పుడు మేరియా ఐలాండ్ లో పక్షి జాతికి ముప్పు ఏర్పడింది. డెవిల్స్ మాత్రం పక్షులను భక్షిస్తూ తమ జాతిని బాగా పెంచుకుంటున్నాయి. గత సంవత్సరం బయాలజికల్ కన్సర్వేషన్ జర్నల్లో ఓ పేపర్ పబ్లిష్ చేశారు. అందులో ఏముందంటే సదరు డెవిల్స్ ఓ సముద్రపు పక్షుల జాతిని పూర్తిగా లేకుండా చేసింది. పక్షులకు హానికరంగా మారిన డెవిల్స్ ఇప్పుడు మనుషులకు కూడా హాని తలపెట్టే అవకాశం ఉందని తెలిపారు. వీటి వల్ల ప్రకృతిపరమైన ఎకోసిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నదని తేల్చి చెప్పారు. నిజానికి టాస్మేనియన్ డెవిల్ అనే జంతువు చాలా క్రూరమైన జీవి. దీన్నే ఇంగ్లీష్ లో కార్నివోరస్ మర్సుపియల్ అంటారు. ఇది తన పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది. వీటికి క్యాన్సర్ సోకుండా చూస్తే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జీవిస్తోంది. మగ డెవిల్ 12 కిలోల వరకు పెరుగుతుండగా ఆడ డెవిల్స్ మాత్రం 8 కిలోలకే పరిమితం అవుతాయి. ఇవి శబ్దాన్ని చాలా సూక్ష్మంగా గ్రహించేలా ఉంటాయి. వీటి శ్రవణ శక్తి చాలా ఎక్కువ. చిన్న చిన్న శబ్దాలను వింటూ ప్రమాదం నుంచి తప్పించుకుంటాయి. పక్షుల శబ్దాలను పసిగట్టి ఇట్టే దాడులు చేస్తాయి. గొంతు నుంచి 11 రకాల శబ్దాలు ఇవి చేయగలుగుతాయి. వీటికి మెడ భాగంలో ప్రత్యేకంగా గ్రే కలర్ లో ఓ గుర్తుంటుంది. వీటిని ఆస్ట్రేలియా, టాస్మేనియా ప్రభుత్వాలు కాపాడాలని భావించాయి. అందుకే ప్రత్యేకంగా సేవ్ ది టాస్మేనియన్ డెవిల్ ప్రోగ్రామ్ SDDP పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇదే ఇప్పుడు పక్షిజాతి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇప్పుడు ఇవి గాని మరిన్ని దీవులకు తరలి వెళ్తే ఎలా అన్నది సమస్యగా మారింది. ఇప్పటికే వీటి ప్రమాదకరమైన లక్షణాలను క్లాసిఫైడ్ జాబితాలో ఉంచింది టాస్మేనియా ప్రభుత్వం. వేలాది సంవత్సరాల క్రితం పుష్కలంగా తిరిగిన టాస్మేనియా డెవిల్స్ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయి తమ జాతిని పెంచుకుంటున్నాయి. అదే ఇప్పుడు ఈ 2 దేశాలకు తలనొప్పిగా మారాయి. ఆస్ట్రేలియా రికార్డుల్లో ప్రకారం 3000 సంవత్సరాల క్రితం ఇవి కంగారులతో పోటీ పడుతూ ఉండేవి. కంగారులానే ఇవి తన పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. వీటికి పొట్ట కింద సంచి లాంటిది ఉంటుంది. అందులో పిల్లల్ని వేసుకుని ఆడ డెవిల్ తిరుగుతుంది. ఎదురొచ్చిన ఏ జీవినైనా దాడి చేసి తినేస్తుంది. ఒకేసారి 20 నుంచి 30 పిల్లల్ని పెడుతుంది. కానీ వాటి జీవన విధానం కారణంగా కేవలం 4 మాత్రమే మిగులుతూ ఉంటాయి. ఇవి ఒంటరిగా జీవించే లక్షణం కలిగి ఉంటాయి. కొన్ని జంతువుల సమూహంలో తిరగటం వీటికి ఇష్టం ఉండదు. ఆకలి లేకున్నా వేట చేస్తాయి. టాస్మేనియన్ డెవిల్స్ విషయంలో 8 క్రూరమైన లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి చాలా శక్తివంతమైనవి. ఎప్పుడూ ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. సుడిగాలిలా విరుచుకుపడతాయి. తోవలో ఎదురొచ్చే దేనినైనా దాడి చేసే తీవ్ర మనస్తత్వంతో ఉంటాయి. వీటికి క్యాన్సర్ రావటం వల్ల అంతరించిపోయాయి.
ఒక విధంగా ఇతర జాతులు మిగిలిపోవడానికి క్యాన్సర్ దోహదం చేస్తోందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఆస్ట్రేలియా అంతటా విస్తరించి ఉండేవి. వాటికి పదునైన కూరలున్నాయి. సునకాల కంటే సైజులో చిన్నగా ఉన్న వాటికన్నా ప్రమాదకరమైనవి. పెద్ద తల లావుగా ఉండే తోకతో ఉంటాయి. వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి. ఇలాంటి ఎముకనైనా చూర్ణం చేసేంతగా నిర్మాణం ఉంటుంది. వాటికి అందుకే డెవిల్ అన్న పేరు స్థిరమైంది. అప్పట్లో వీటి లక్షణాలను చూసినందుకే ఈ పేరు పెట్టారని అంటున్నారు. పైగా ఇవి భయంకరంగా అరుస్తాయి. ఆ అరుపులు కూడా 11 రకాలుగా ఉంటాయని గుర్తించారు. 1941లో వీటిని అంతరించుకుపోయిన జంతువుల జాబితాలో చేర్చారు. కానీ 90వ దశకంలో మళ్లీ పెరుగుదల మొదలైందని చెబుతున్నారు. ఇదే సమయంలో వీటికి వ్యాప్తి చెందే క్యాన్సర్ జబ్బు సోకడం మొదలైంది. దాంతో పెద్ద సంఖ్యలో ఇవి వ్యాధి కారణంగా చనిపోయాయి. ప్రస్తుతం వీటిని మళ్లీ పెరిగేలా చేయటం అన్న విషయంపై ఓ పరిష్కారం ఆలోచించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఈ రెండు దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇదిలా ఉందంటే వెనుకటి జురాసిక్ కాలం నాటి సరీసృపాలను మళ్లీ జీవించేలా చేయటం లాంటిదేనని చెప్పుకోవచ్చంటున్నారు పరిశోధకులు. అప్పటి కాలంలో అవి భూమిపై రాజ్యమేలాయి. ఇప్పుడు మళ్లీ వాటికి జీవం వస్తే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అర్థం చేసుకోవడానికి టాస్మేనియన్ డెవిల్స్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మేరీ ఐలాండ్ జురాసిక్ పార్క్ లాగా మారిందని అనుకోవచ్చు. వీటికి 1997 నుంచి 2007 మధ్య తెలియని క్యాన్సర్ సోకడంతో వాటి సంఖ్యలో 60% డెవిల్స్ చనిపోయాయి. వాటికి సోకే క్యాన్సర్ డెవిల్స్ లో సులభంగా వ్యాపించడం మరో లక్షణంగా ఉంటుంది. ఇవి మాంసాహార జీవులు. పైగా ఒకటి మరొక దానిని కరవటం ద్వారా క్యాన్సర్ వ్యాపించింది. మొహంలో గడ్డలు పెరిగి చనిపోతూ ఉంటాయి. శతాబ్దాల క్రితం ఇవి ఆస్ట్రేలియా అంతటా ఉన్న ఇప్పుడు అంతరించుకుపోయే దశకు చేరుకున్నాయి. ఒక్క టాస్మేనియాలో మాత్రం ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరిన్ని ప్రాంతాలకు విస్తరింప చేయాలని చూస్తే మిగిలిన జంతు జాతులకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. మేరీ ఐలాండ్ లో జరిగిన పెంగ్విన్ అదృశ్యం ఆస్ట్రేలియా టాస్మేనియా దేశాలు పునరాలోచించుకునేలా చేస్తోంది. ప్రస్తుతం వీరు చేసిన ఈ ప్రయోగంతో 3000 సంవత్సరాల అంతర్ధానం తర్వాత కొత్తగా టాస్మేనియన్ డెవిల్స్ జననం మొదలైంది. ఏప్రిల్ నెల 2021లో ఆస్ట్రేలియా అడవుల్లో కొత్తగా 7 టాస్మేనియన్ డెవిల్స్ జన్మించాయని గుర్తించారు. ముందు వాటి పునర్జన్మలను స్వాగతించిన జంతు పరిరక్షకులు ఇప్పుడు భయపడుతున్నారు. వాటి వల్ల జరగబోయే విధ్వంసాలను తలుచుకుని వణికిపోతున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే వీటి పునరాగమనాన్ని వ్యతిరేకిస్తున్నారు.